మన ప్రభైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిగల నామమున కృపావార్త ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వకమైన వందనాలు. దైవ సాన్నిధ్యంలో కూర్చున్న దేవుని ప్రియులకును లైవ్లో చూస్తున్న వారికి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా యేసయ్య మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక, కృప వెంబడి కృప మీకు కలుగునుగాక, ఆశీర్వాదాలతో నా ప్రభు మిమ్మల్ని అలంకరించునుగాక. ఆమేన్. పాట పాడి దేవుని వాక్యాన్ని మీకు అందిస్తానండి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. నమ్మదగిన వాడే నలు దిశల నెమ్మది కలుగ చేయువాడే, నమ్మదగిన వాడే నలు దిశల నెమ్మది కలుగ చేయువాడే, నా జీర్వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నా జీర్వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఈరోజు కృపావార్తలో మన ధ్యానము నెమ్మది. మనం ఆరాధించే దేవుడు నెమ్మది ఇచ్చేవాడు. 2024 సంవత్సరం ప్రారంభమైన కాడి నుంచి నెమ్మదే చూడలేకపోతున్నాం పాస్టర్ గారు. సమాధానమే కరువైపోయింది. ఎటు చూసిన శ్రమ, ఎటు చూసిన దుఃఖము, ఎటు చూసిన పోరాటాలు, ఎటు చూసిన వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల్లోనే నడుస్తున్నాను. కానీ నా హృదయంలో నెమ్మది లేదు పాస్టర్ గారు. నా కుటుంబంలో నెమ్మది లేదు అనుకుంటున్నావా? ఇదిగో ఈరోజు ఈ వాగ్దానం, ఈ మాటలు నీకోసమే. చూడండి, 94వ కీర్తన 13వ వచనం ప్రభు చెప్తున్న మాటలు. భక్తిహీనులకు కుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయుదువు. చూడండి ఎంత బలమైన మాట. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయుదువు. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసండి? నెమ్మది దయచేయువాడు. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి ఏమిస్తాడంట? నెమ్మది కలుగ చేయువాడు. ఎవరైతే కష్టాలు గుండా నడుస్తున్నారో, కష్టాలు, శ్రమలు ఒక అధ్యాయం అండి. జీవితంలో అదొక అధ్యాయం, కొంతసేపే. ప్రభు అంటున్నాడు, నీతిమంతులారా మీరు ఉల్లసించండి, మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకో తెలుసా? నేను మీ కష్ట దినములను పోగొట్టి మీకు నెమ్మది కలుగ చేయుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఎవరైతే కష్టాలు గుండా నడుస్తున్నారో, ఎవరైతే ఉదయకాలం శ్రమ గుండా నడుస్తున్నారో, కష్టాల జీవితంలో కూరుకుపోయి ఉన్నారో, ధైర్యం తెచ్చుకోండి. ప్రభు అంటున్నాడు, నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేస్తాను. యేసయ్య నెమ్మది కలుగ చేసేవాడు. ఆయన చెప్పిన మాట ఏం తెలుసా? ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మది, విశ్రాంతి ఇస్తాను. దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి,
అప్పుడు మీకు నెమ్మది కలుగును. నెమ్మది ఎక్కడుందో తెలుసండి? యేసుప్రభు అనే మార్గంలో ఎప్పుడైతే నువ్వు నడుస్తావో, యేసు నడిచి వెళ్ళిన మార్గంలో ఎప్పుడైతే నడుచుకుంటావో అప్పుడు నీకు నెమ్మది ఉంది. రెండవదిగా 119వ కీర్తన 165వ వచనంలో దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. దేవుని వాక్యాన్ని ప్రేమించు. ఒకటి, ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు. రెండవది, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు మనకి నెమ్మది ఇస్తాడు. మూడవది, ఇదే 94వ కీర్తన 18వ వచనం 19వ వచనంలో దావీదు ఒక మాట అంటాడండి, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. నీ గొప్ప ఆదరణ, యేసయ్య ఇచ్చే ఆదరణ. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు యేసయ్య దగ్గర ఆదరణ ఉంది. ఆయన ఇచ్చే ఆదరణ ద్వారా నీకు నెమ్మది ఉంది. వస్తావా యేసయ్య దగ్గరికి? ఇంకా ఆయనకు దూరంగా బ్రతుకుతున్నావేమో, కష్టాల్లో కూరుకుపోయి ఉన్నావేమో. ప్రభు పిలుస్తున్నాడు ఈ ఉదయకాలం. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి నేను వారికి నెమ్మది కలుగజేస్తాను. ఈ ఉదయకాలం ఇదిగో ఈరోజు మీరు ఎదుర్కొంటున్న ఈ కష్టాలన్నింటిలో నుంచి ప్రభు మీకు నెమ్మది కలుగజేయునుగాక, మీకు సమాధానం కలుగజేయునుగాక, మీకు స్వస్థత కలుగజేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి విన్న మాటలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి, మాకు నెమ్మది దయచేయండి. ఎవరైతే కష్టాలు గుండా నడుస్తున్నారో నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి నేను వారికి నెమ్మది కలుగజేస్తాను. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు, అవును తండ్రి, భక్తిహీనులకేమో గుంట ఉంటే నీతిమంతులకు నెమ్మది ఉంది. నీతిమంతులుగా జీవించు వారిని మీరు విడిచిపెట్టువాడవు కాదు. కాబట్టి ఎవరైతే కష్టాల గుండా వెళ్తున్నారో, నీతిమంతులుగా జీవిస్తూ శ్రమను ఎదుర్కొంటున్నారో, దురవస్థలో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, యేసు నామములో వారికి ఇప్పుడే నెమ్మది కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. మీరు కృప చూపించి ఒక్కొక్కరి మీద మీ ఆశీర్వాదం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఒక్కొక్కరికి సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.